నెల్లూరు జిల్లా మరిపాడు మండలం చిలకపాడు సచివాలయం ఆవరణలో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలి కార్యక్రమాన్ని ఎంపీడీఓ నాగమణి వైసీపీ నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత చిలకపాడు సచివాలయం పరిధిలో ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. అనంతరం మండల సచివాలయ కన్వీనర్ సిద్దంరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడారు. ప్రజలెవరూ చంద్రబాబుని నమ్మే పరిస్థితిలో లేరని, మళ్లీ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమరెడ్డిని, సీఎంగా జగన్ ని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ బొర్ర సుబ్బిరెడ్డి, మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసనాయుడు, భీమవరం సొసైటీ అధ్యక్షులు సోమల మాధవరెడ్డి, చిలకపాడు సర్పంచ్ రమాదేవి, నాయకులు మౌలాలి, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చిలకపాడు సచివాలయ పరిధిలోని చిలకపాడు గ్రామ ప్రజలు అందరూ ఈరోజు జగనన్నే మా నమ్మకం జరుపుకోవడం జరిగింది. ఈరోజు జగనన్నే మా నమ్మకం అనే కార్యక్రమానికి వచ్చిన జనాలందరికీ ముందుగా ధన్యవాదాలు. ఈరోజు జగనన్న మా సచివాలయంలోకి 15 కోట్ల రూపాయల డబ్బులు డైరెక్ట్గా జనాల అకౌంట్లోకి విడుదల చేయడం జరిగింది. అందువల్ల జగనన్నే మా నమ్మకం. జగన్ అనే జగన్ అంటూ నేనున్నాను, నేను విన్నాను, నేను చెప్తాను అనే దానికి ఆయన చేసి చూపించాడు. అదేవిధంగా ఈరోజు జగనన్న మన ముందుకొచ్చి నేనేం 9 నవరత్నాలు పెట్టాడు. ఈరోజు లెక్కలేని పథకాలు జనాలలోకి వెళ్ళాయి. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి మధ్యలో దళారులు లేకుండా ప్రతి ఒక్కరి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేపు నెల నుంచి 3,000 రూపాయల పెన్షన్ మళ్ళీ జనాలలోకి అవ్వలకు తాతలకు పెన్షన్ ఇస్తున్నాడు. రేపు జగనే మాకు కావాలనే జనాలు కూడా బాగా దృక్పథంతో బాబుని నమ్మము, జగన్ కావాలి అనే విధానంతో జనాలు కూడా ముందుకు పోతున్నారు. అదేవిధంగా ఈరోజు మా ఎమ్మెల్యే విక్రమరెడ్డి గారు మా సచివాలయ పరిధిలోని మా చెట్సూర గ్రామానికి రామాలయ టెంపుల్కి 10 లక్షలు శ్రీవాణి తరపున శాంక్షన్ చేయడం జరిగింది. మా పంచాయతీ జనాలు చాలా సంతోషంగా, ఒకప్పుడు ఒక గుడి కావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఈరోజు మన ఎమ్మెల్యే కృషి, మన ఎమ్మెల్యే పట్టుదల, మన ఎమ్మెల్యే కార్యదీక్ష ఇవన్నీ కలిపి మాకేం కావాలనేది మా విక్రమన్న మాకు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా రాజమోహన్ రెడ్డి గారి పెద్దబ్బాయి గౌతమ్ రెడ్డి గారు మినిస్టర్ గారు చనిపోయిన తర్వాత మన విక్రమరెడ్డి గారు రావడం జరిగింది. మాకెంతో తోడుగా మా దగ్గరుండి మా బాగోగులు చూసుకుంటూ మీకేం కావాలి నేనున్నాను అని విక్రమరెడ్డి అన్న ముందుకు తీసుకుపోతున్నాడు. అదేవిధంగా ఈ తడ విక్రమన్నకు మంచి మెజార్టీ గెలిపించి ఆయన మంత్రిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. స్వాగత శుభాకాంక్షలు. దశాబ్దాల మత్స్యకారుల కళ సాకారం చేసేందుకు పులికాట్ సరస్సు ముఖద్వారాల పూడికతీత పనులకు శంకుస్థాపన మరియు సూలూరుపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ కాళకీ నదిపై బ్రిడ్జి నిర్మాణమునకు శంకుస్థాపన చేయు కార్యక్రమానికి నవంబర్ 21 మంగళవారం విచ్చేయుచున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మత్స్యకార సోదరా సోదరీమణులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన. ఇట్లు మీ కిలివేటి సంజీవయ్య, శాసనసభ్యులు, సూలూరుపేట.